హాయ్, వెల్కమ్ టు ఎపిసోడ్ AM. తమ జీవితంలో పులిలా ఉండాలి, సింహంలో జీవించాలి అని ఏవేవో అనుకుంటూ ఉంటాం. కానీ వ్యక్తిత్వ వికాస నిపుణులు మాత్రం తోడేళ్లలా ఉండగలిగితే జీవితంలో సక్సెస్ పక్కా అని చెప్తున్నారు. మనం చిన్నప్పటి నుంచి తోడేళ్ల గురించి నెగిటివ్ ఫీల్తోనే చదువుకున్నాం కదా. మరి వాటిలో ఉండాలంటే ఎలాగంటారా? ఇలా కలిసి ఉంటాయి, టీం వర్క్ చేస్తాయి. తోడేళ్లు ఎప్పుడూ కూడా విడిగా ఉండవు, గుంపులుగా కలిసి ఉంటాయి. కలిసి వేటాడి ఆహారాన్ని కూడా సమానంగా పంచుకుంటాయి. గడ్డు పరిస్థితులను తట్టుకొని అడ్జస్ట్ అయ్యే కెపాసిటీ, దట్టమైన అడవుల నుంచి మంచు ప్రాంతాల దాకా ఎలాంటి చోట అయినా తోడేళ్లు బతికేస్తాయి. చాలా తెలివిగా ఆ ప్రాంతాలు పరిస్థితులకు అడ్జస్ట్ అవుతాయి. తానేం చేయాలనే వ్యూహంతో ముందుకు వెళ్తాయి తోడేళ్లు. తోడేళ్లు తమ వాటిని రక్షించుకోవటంలో, అదే సమయంలోనే దాడి చేయటంలో చూపే తెలివి అసాధారణం. సిచ్యువేషన్ను క్షణాల్లో అంచనా వేస్తాయి. దానికి తగ్గట్టుగా ఏం చేయాలనే దానిపై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాయి. ఇక సమయం, శ్రమ వృధా కాకుండా చూస్తాయి. తోడేళ్లు వేటలోని చాలా నైపుణ్యం చూపిస్తాయి. టైం, శ్రమ ఏది వృధా కాకుండా మాటేసి వేటాడతాయి. తప్పించుకోకుండా అన్ని వైపుల నుంచి దాడి చేస్తాయి. నెక్స్ట్ వన్, లీడర్ను గౌరవిస్తాయి. తోడేళ్ల గుంపును లీడ్ చేసే తోడేళ్లను ఆల్ఫా అంటూ ఉంటాం. గుంపులోని ప్రతి తోడేలు ఆల్ఫా మాట ఖచ్చితంగా ఫాలో అవుతాయి. గుంపులో బలమైనదో, దాడి చేసి గెలిచేదో కాకుండా వేటలో నైపుణ్యం, లీడ్ చేసే లక్షణాలు ఉన్న తోడేలు మాత్రమే ఆల్ఫా అవుతుంది. కుటుంబానికి ప్రాధాన్యం. పులులు, సింహాలు వంటి వాటిలాన తోడేళ్లు విచ్చలవిడిగా వ్యవహరించు. గుంపులోని ఇతర తోడేళ్లు గాయపడినా, ముసలివి అయిపోయినా ప్రత్యేక శ్రద్ధతో చూసుకుంటాయి. తిండికి కక్కుర్తి పడవు. వేరే జంతువులు వేటాడినా తిని వదిలేసిన మాంసాన్ని తోడేళ్లు అసలే ముట్టవు. సొంతంగా గాని తమ గుంపుతో గాని వేటాడిన జంతువులను మాత్రమే తింటాయి. తోడేళ్లు కన్నింగ్ జంతువులే, కానీ వాటి టీం వర్క్, పరిస్థితులను తట్టుకొని అడ్జస్ట్ అయ్యే కెపాసిటీ, వ్యూహాత్మకంగా ఉండటం, లీడ్ చేసే వారికి విలువ ఇవ్వటం, కుటుంబానికి ప్రాధాన్యం, కక్కుర్తి పడకపోవటం, ఇవన్నీ కూడా మనను సక్సెస్ వైపు నడిపించే మార్గాలే. సో గుడ్ లక్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.